కోపంలో మాట మరియు పని రెండూ చేయకూడదు. ఎవరు ఏమనుకున్నా నీకు ఏది న్యాయం అనిపిస్తే అదే చెయ్యి. శత్రువు ముద్దు కంటే స్నేహితుడి దెబ్బ మంచిది. నీకు డేగా కాగలిగే సామర్థ్యం ఉంటే కాకులలో మొదటి స్థానం కోసం ప్రయత్నించకు. మూర్ఖుడు తన మాటతో గుర్తించబడితే జ్ఞాని తన మౌనంతో గుర్తించబడతాడు. మౌనంగా ఉండాలి, లేదా మౌనం కంటే నీ మాటలు విలువైనవిగా ఉండాలి. సంతోషం వెనక పరిగెత్తకు, అది ఎల్లప్పుడూ నీలోనే ఉంటుంది. వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి చూడకు. అన్నిటికంటే మించి నిన్ను నువ్వు గౌరవించుకో. శారీరక బలం కాదు, ఆత్మబలం ఉండాలని కోరుకో. నీకు నమ్మకమైన స్నేహితుడు లేకుంటే నీకు నువ్వే స్నేహితుడిగా ఉండు. నీ తప్పులను తప్పుడు మాటలతో కప్పిపుచ్చుకోకు, వాటిని పరీక్షించి సరిదిద్దుకో. గొప్ప వాగ్దానాలు కాదు, గొప్ప పనులు చేయాలి. బాధల విత్తనాలు నాటి ప్రేమ ఫలాలను ఆశించకు. సామర్థ్యం మరియు అవసరం పక్కనింటి బంధువులు. క్రోధం మూర్ఖత్వంతో మొదలై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. సూర్యాస్త సమయం అప్పటి నీ నీడను చూసి నీ గొప్పతనం ఎంతో లెక్క వేసుకోకు. బాగా చేసి తృప్తిగా విశ్రాంతి తీసుకో. ఇతరులు వారికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకొని. నీకు మంచిది కానిది చెయ్యమని లేదా చెప్పమని ఎవరు చెప్పినా ఒప్పుకోకు. కొంచాన్ని కొనసాగించి చెప్పకు, అలాగే ముఖ్యమైన దాన్ని కత్తిరించి చెప్పకు. సహచరుల గురించి చెడుగా మాట్లాడే స్నేహితుడిని ఎప్పుడూ నమ్మకు. ఆందోళన మనల్ని పనిలోకి నెట్టాలి, నిరాశలోకి కాదు. నిందలకు పొగడ్తలకు సమానమైన నిష్పక్షపాతంతో ఉండు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.